తెలంగాణలో పట్టుబడ్డ డ్రగ్స్ రాకెట్ పై బీఆర్ఎస్ కాంగ్రెస్ నాయకుల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. తెలంగాణ చరిత్రలో ఎప్పుడు ఇంత పెద్ద మొత్తంలో డ్రగ్స్ ఎప్పుడు దొరకలేదని రాష్ట్ర ముఖ్యమంత్రి ఏం చేస్తున్నారని ప్రశ్నించారు బీఆర్ఎస్ నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. దీనికి కౌంటర్ గా ప్రవీణ్ కుమార్ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు ఎంపీ చామల. బహుశా తెలంగాణ చరిత్రలోనే ఈ ఇంత పెద్ద ఎత్తున డ్రగ్స్ పట్టుబడడం అనేది మొదటిసారి. గత 7-8 సంవత్సరాల క్రితం గుజరాత్లో అదానీకి సంబంధించిన ఒక పోర్టులో 21,000 కోట్ల రూపాయల విలువైన డ్రగ్స్ పట్టుబడడం ఒక ఎత్తు అయితే, దాని తర్వాత తెలంగాణలో హైదరాబాదు మహానగరంలో 12,000 కోట్ల రూపాయల విలువైన డ్రగ్స్ ఎఫెడ్రిన్, మెఫిడ్రిన్ అనే 2 నిషేధించబడ్డ డ్రగ్స్ పట్టుబడ్డాయి. ఇక్కడ ట్విస్ట్ ఏందయ్యా అంటే, ఇది పట్టుకున్నది రేవంత్ రెడ్డి సారథ్యంలో నడుస్తున్న తెలంగాణ పోలీసులు కాదు. ఇది మహారాష్ట్ర గవర్నమెంట్ నుంచి అక్కడి పోలీసు కమిషనర్ పంపించిన ఒక స్పెషల్ పోలీసు బృందం గత నెల రోజులుగా పరిశోధించి కాపలా కాసి వీళ్ళను నేరస్తులను పట్టుకున్నారు. ఇంకా విచిత్రమైన విషయం ఏంటంటే, ఈ నేరస్తులు గత 4 నెలలుగా ఒక కంపెనీ పెట్టి ఆ కంపెనీలో ఈ డ్రగ్స్ అన్ని కూడా నడిపిస్తూ ఉన్నారనేది. ఇకపోతే ఒక పోలీస్ ఆఫీసర్ అయినటువంటి ప్రవీణ్ కుమార్ గారు ఒక సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్గా ఉండి తెలంగాణ పోలీసుల అసమర్థత గురించి, లేని అసమర్థత గురించి, తెలంగాణ పోలీసులు ఈ మధ్యకాలంలో గోవా, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, జార్ఖండ్ లాంటి రాష్ట్రాలల్లో వైట్ కాలర్ అఫెన్సెస్ విషయంలో ఎన్నో కేసులు కట్టినప్పుడు ఆ రాష్ట్రాలకు వెళ్ళి ఆ కేసుకి సంబంధించిన దాఖలాలతో వాళ్ళు అక్కడ పోయి ఎంక్వైరీ చేయడం అనేది కామన్. అది పోలీస్ ఆఫీసర్గా ఆయనకు తెలియదా? మహారాష్ట్రలో ఒక కేసు జరిగింది. మహారాష్ట్రలో ఒక మహిళ కేసు విషయంలో లీకులు వస్తే మహారాష్ట్ర పోలీసులు వచ్చి తెలంగాణలో ఎంక్వైరీ చేస్తే ఈ ఏదో తప్పిదం దొరికింది, దానివల్ల డ్రగ్స్ అక్కడ తయారవుతున్నట్టుంది, డెఫినెట్గా దాన్ని మనం అందరం చర్యలు తీసుకోవాలి. అటువంటి ఎక్కడ జరిగినా కానీ ప్రభుత్వం దృష్టికి వస్తే అనగదొక్కుతారు. దాన్ని పట్టుకొని తెలంగాణ ప్రజల్ని తప్పుదోవ పట్టియాలని చెప్పి రాజకీయం చేస్తున్నటువంటి ప్రవీణ్ కుమార్ గారికి, అలాగే ఆయనతో పాటు కేటీఆర్ గారికి కూడా, ఎందుకంటే కేటీఆర్ గారి గొప్పతనం ఏంటంటే కేటీఆర్ గారు కూడా అప్పుడప్పుడు ఇప్పుడే ఏదో ప్రెస్ మీట్ పెట్టి కాళేశ్వరం గురించి ఏదో ఇచ్చాడు, ఆయన గురించి కూడా ఒక ముక్కడి చెప్తా. ప్రవీణ్ కుమార్ గారు ముఖ్యంగా ఒక పోలీస్ ఆఫీసర్ అయి ఉండి బాధ్యతారహితంగా మాట్లాడటం, తోటి అధికారులు చేసే కష్టాన్ని కూడా గుర్తించకుండా తెలంగాణ పోలీస్ అధికారుల గురించి నువ్వు అలా మాట్లాడటాన్ని నీ విఘ్నతకే వదిలేస్తున్నా.